హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మనకైతే సమ్మర్ కదా, ఇప్పుడు ఈ సమ్మర్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కొద్దిసేపు ఎండలోకి బయటికి వెళ్ళి వచ్చేసరికి చేతులు కాళ్ళు అనేవి ట్యాన్ అనేది ఏర్పడిపోతూ ఉంటాయండి. అంటే మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట కాళ్ళు చేతులు. ఇలా నల్లగా అయిపోయిన కాళ్ళు చేతులను బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి మనం డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకోకుండా మన కాళ్ళను న్యాచురల్ కలర్లోకి తెచ్చుకోవడం కోసం ఒక మంచి టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. న్యాచురల్ పద్ధతిలోనే మనమైతే చక్కగా మన కాళ్ళని కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడైతే నా పాదాలను అయితే చూపిస్తున్నానండి. ముఖ్యంగా మన ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనం ఇంట్లోని పనులు అనేవి చేస్తూ ఉంటాము, అలాగే బయటికి వెళ్తూ ఉంటాం కదండి, ఏదైనా పని మీద గట్టను ఇలా వెళ్ళేటప్పుడు కూడా చాలామందికి సమ్మర్లోనే ఇలా ట్యాన్ అనేది ఏర్పడిపోతూ ఉంటాయండి. మచ్చలు లాంటివి గట్టను చెప్పులు వేసే ప్లేసుల్లో కూడా మనకు కొద్దిగా వైట్గా, అలాగే కొన్ని ప్లేసుల్లోనూ నల్లగా ఇలా మనకి ట్యాన్ అనేది చేరిపోవడం అంటారన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మనం ఈ ట్యాన్ని ఈజీగా ఎలా తొలగించుకోవాలనేది అయితే చూద్దామండి. చాలా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటితోనే. సో మనము ఇలా చేతుల మీద కాళ్ళ మీద ఉండే ట్యాన్ అనేది క్లీన్ చేసుకోవడం కోసం నేను ఇక్కడైతే ఒక ఇనో ప్యాకెట్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్ తీసుకోండి, అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక షాంపూ ప్యాకెట్ని తీసుకోండి. సో ఈ రెండింటితోటే మనం ఇప్పుడైతే కాళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉంటామండి. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం అవ్వదు, ఎండింగ్ వరకు చూడండి. సో అలాగే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక షాంపూ ప్యాకెట్ని వేసుకున్నాను, అలాగే ఇనో ప్యాకెట్ను కూడా ఒక అర ప్యాకెట్ మాత్రమే వేసాను అన్నమాట. సో మీకు ఇంకా నల్లగా కాళ్ళు అయిపోయి అనుకున్నట్లయితే కొంతమందికి పెచ్చులాగా నల్లగా అయిపోతూ ఉంటాయండి. అవి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయండి. చాలామంది సడన్గా ఎందుకు నా స్కిన్ అనేది ఎంత డిఫరెంట్గా చేంజ్ అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే మనకి బయట తిరిగేటప్పుడు ఈ ట్యాన్ అది చేరిపోతుంది కదండి. సో దానివల్ల కూడా మనకి కాళ్ళు చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ రెండింటిని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వారానికి 2 సార్లు అండి, 1 కానీ 2 సార్లు కానీ మీ టైంను బట్టి అన్నమాట. మ్యాక్సిమం మనం 2 సార్లు దీన్ని పెట్టి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసామనుకోండి, చక్కగా మన కాళ్ళు మీద ఉండే ట్యాను, మురికి, బ్లాక్ మచ్చలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే కాళ్ళు క్లీన్ చేసుకునే బ్రషెస్ అనేవి ఉంటాయి కదండి, వాటితో కూడా మనం చక్కగా గోళ్ళు కాళ్ళు మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చండి. సో నార్మల్గా నేనైతే మీకు చూపించడం కోసము ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను నార్మల్గా అన్నమాట. తరువాత మొత్తం కాళ్ళు అంతా క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఈ విధంగా సో చేతులు కూడా మనం చేతుల నుంచి హ్యాండ్స్ దగ్గర వరకు, హ్యాండ్ ఫింగర్స్ వరకు కూడాను చాలామందికి చేతుల దగ్గర, ఫింగర్స్ దగ్గర కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. సో నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు చేతులు అనేవి ఈ మధ్య కాలంలో మాత్రమే సో ఇలా అయ్యేవి, లేదంటే ఇంతకుముందు నార్మల్ కలర్లోనే ఉండేవి. కానీ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన, లేదంటే బయట ఎక్కువగా తిరగడం వల్ల, ఇంట్లో ఎక్కువ పనుల వల్ల కూడా స్కిన్ మీద ట్యాన్ అనేది చేరిపోతుందండి. సో చాలామంది మీకు డౌట్ ఉండొచ్చు ఇది ఫేస్ మీద ట్రై చేయొచ్చు అని. సో ఫేస్ మీద అయితే ట్రై చేయకూడదండి. అలాగే కొంతమందికి ఇనో ప్యాకెట్ కూడా వాడడం ఇష్టం ఉండదు. ఇలా ఇనో ప్యాకెట్ అనేది అవైలబుల్గా లేని వాళ్ళు కానీ, లేదంటే ఇనో ప్యాకెట్ వాడడం ఇష్టం లేదు అనుకునేవారు మాత్రం బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా నేను కాళ్ళు చేతులను కడిగేసి ఈ విధంగా మీకు అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. చక్కగా ఇలా మనము వారానికి ఒక్కసారి 2 సార్లు ఇలా క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక మాయిశ్చరైజేషన్ క్రీమ్ని అప్లై చేసుకున్నాం, ఫ్యూచర్లో మనకి ట్యాన్ అనేది కూడా మళ్ళీ శరీరానికి పట్టకుండా ఉంటుందన్నమాట. చాలా చాలా న్యాచురల్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు, మగవాళ్ళైనా ఆడవారైనా. చిన్నపిల్లలకు మాత్రం అప్లై చేయకూడదు. సో ఈ విధంగా మనమైతే చక్కగా క్లీన్ చేసాం కదా, కొద్దిగా మాయిశ్చరైజేషన్ క్రీమ్ని అప్లై చేసుకున్నామంటే చాలా చాలా నీట్గా స్మూత్గా కూడా ఉంటాయి కాళ్ళు చేతులు. ఎవరైతే ఈ సమ్మర్లోనూ ఈ ట్యాన్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. మనం క్రమక్రమంగా ట్రై చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి మనకు రిజల్ట్ అనేది ఇదే కాదండి, మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన క్రీమ్స్ వాడినా కూడా మనకు ఒక్కసారికి ఏ రిజల్ట్ కూడా రాదు. అలాగే హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఫైనల్గా కాళ్ళు చేతులు అనేవి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.